హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రొయ్యల బిర్యానీ ఎంతో ఈజీగా తయారు చేసుకోవడం చూద్దాం. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ముందుగా రొయ్యలు బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దానిలో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రొయ్యలకి సరిపడినంత తగినంత వేసుకోవాలి. కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. వన్ అవర్ అన్నా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. దీంట్లో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేపుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, జాజికాయ, జాపత్రి కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక 2 టమాటాలు కూడా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగానే బాస్మతి రైస్ని బాగా కడుక్కొని నీళ్లు వేసుకుని నానబెట్టుకున్నానండి ఒక 2 అవర్స్ ముందు. ఈ మిశ్రమం అంతా దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ 1 గ్లాస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలుపుకొని రైస్ కుక్కర్లో పెట్టుకోవడమే. గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిందండి. రొయ్యల బిర్యానీ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. బిర్యానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.